భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ 1. భగవద్గీత అందరూ అనుకుంటున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథం కాదు. అది లోకైక మత గ్రంథం. సమస్త మానవాళి అనుసరించవలసిన నియమాల గురించి చెప్పిన మహత్ గ్రంథం. సర్వకాల సర్వవస్థలయందు సకల ప్రాంతములయందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథం. భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు. మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి. ఎటువంటి దుఃఖములో ఉన్నా ఆ దుఃఖము నన్ను అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీత అని అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదని అన్నారు బాల గంగాధర్ తిలక్. సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత అన్నారు పూజ్యులు మలయాళ స్వామివారు. ఇటువంటి గ్రంథము మన భారతదేశానికి చెందింది కావడం మన అదృష్టం. ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పాశ్చాత్య పండితుడు గీత పట్ల ఆకర్షితులై దానిని ఆంగ్లంలోకి అనువదించాడు. గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగ శాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుడి వంటి గురువు, అర్జునుడి వంటి శిష్యుడు ఈ అనంత విశ్వములో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాస మునీంద్రుడు అక్షరబద్ధం చేసి మనకు అందించారు. గీతలు ఎన్నో ఉన్నాయి. అష్టావక్ర గీత, అవధూత గీత, రుభుగీత, వశిష్ఠ గీత, హనుమద్గీత, శివగీత, హంసగీత, కపిల గీత, ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ భగవద్గీతకు ఉన్న ప్రాశస్త్యము ఆ గీతలకు లేదు. గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాగ్మయములో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. వేదాలు అనే చెట్టుకు కాచిన ఫలాలే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకోవాలని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కాని ఉపనిషత్తులను చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ ఉపనిషత్తుల సారం అంతటిని భగవద్గీతలో నింపి మనకు అందించాడు వ్యాసుడు. ఉపనిషత్తులు గోవులు అయితే అర్జునుడు ఆవుదూడ, గోపాలుడైన శ్రీకృష్ణుడు ఆవుపాలు అనే గీతను పిదికి మనకు అందించాడు. అందుకే గీతామృతం అని అన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ మూడు ప్రస్థాన త్రయమని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సూక్ష్మాలు ఇమిడి ఉన్నందున ఇది ప్రస్థాన త్రయంలో ఒకటిగా వెలుగుతూ ఉంది. ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాకముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మము క్షీణిస్తుందని, ఒంటి పాదంతో నడుస్తుందని తెలిసి రాబోవు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో వరములను ఎత్తిన పరమాత్మ గీతను కృతయుగంలోనో త్రేతాయుగంలోనో లేక ద్వాపరమను ఉపదేశించి ఉండేవాడు. అలా చెయ్యకుండా మానవాళిని ఉద్ధరించడానికి ప్రారంభంలో గీతామృతాన్ని లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగంలో మానవులకు కలబోయే శోకాన్ని అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతి వారు చదువతగినది అని చెప్పవచ్చును. సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావగా ఉపయోగపడి వారిని ఒడ్డుకు చేరుస్తుంది. భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ 2. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చెయ్యడానికి, సుఖంగా ప్రయాణం చెయ్యడానికి సాధనాలు సమకూర్చింది. ఇన్ని సుఖాలు, భోగ భాగ్యాలు ఉన్న మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతున్నారు. ఉన్నది చాలదు, ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగ భాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతో మంది బాధపడుతున్నారు. దానికి కారణం వారి అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం. మరొక మార్గం లేదు. ఈ లోకంలో కేవలం కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తిని నమ్ముకున్నవారు, యోగ మార్గాన్ని అవలంబించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ
తాము అనుసరించే మార్గం మాత్రమే మంచిది అని, గొప్పది అని, మిగిలిన మార్గాలు చెడ్డవి, అనుసరించరానివి అని వాదిస్తుంటారు. వారి వారి వాదాలకు బలం చేకూర్చడానికి ఎన్నో ప్రమాణాలు చూపిస్తుంటారు. కాని భగవద్గీతలో అన్ని మార్గాలను సమన్వయం చేసి ఆ మార్గాలన్నీ మంచివే, ఏ మార్గం అనుసరించినా పరమాత్మను చేరుకోవడమే అంతిమ లక్ష్యమని నిరూపించాడు పరమాత్మ. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి నిరూపించాడు పరమాత్మ. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి. చిత్తములో రజోగుణం, తమోగుణం పేరుకొనిపోయి ఉంటే ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా ప్రయోజనం లేదు. ముందు చిత్తములోని రజో తమో గుణములను నాశనం చేసి సత్వగుణ ప్రదానం చేసుకోవాలి. తరువాత దాన్ని కూడా వదిలిపెట్టి పరమాత్మ తత్వము అయిన నిర్గుణత్వాన్ని అలవర్చుకోవాలి అని బోధిస్తుంది గీత. కేవలము భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు, సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్టు, హింసించినట్టు అవుతుందని నొక్కి చెప్పింది గీత. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి, అప్పుడే లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం అవుతుందని గీతా బోధ. ద్వంద్వములు యందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖ దుఃఖములను, జయాపజయములను, లాభ నష్టములను సమంగా చూడగలిగి ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మానవులలో ఉన్న అహంకారము, భేదభావము అన్ని అనర్థములకు మూలము. సమత్వమే శాంతతకు మూలము అని బోధిస్తుంది గీత. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపము. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ సత్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదభావము కల్పిస్తున్నాడు. రాగద్వేషాలతో సతమతమవుతున్నాడు. అదే అజ్ఞానము. ఆ అజ్ఞానమే అన్ని దుఃఖాలకు మూలము. మహాభారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీత వివరింపబడింది. గీతలో 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయాన్ని యోగము అంటారు. గీత కురుక్షేత్రంలో కౌరవ పాండవుల యుద్ధారంభంలో అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మచే చెప్పబడినది. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగజేయగా, విషాద యోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగజేయడానికి శ్రీకృష్ణునిచే గీతాబోధ చెప్పబడినది. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది. గీతలోని శ్లోకాలు మానవునిలోని శోకాన్ని దూరం చేస్తాయి. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించాడు. ఆ సమయంలో అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయ స్వామి కూడా విన్నారు. భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ 3. గీతలో ఉన్న అధ్యాయాల పేర్లు: అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజ విద్యా రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద్విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట, భగవంతునితో సంయోగం చెందుటే యోగం. కర్మను కాసలం యోగ అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా శక్తి వంచన లేకుండా చేయడమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే బాహ్య అంతర ఇంద్రియములను నిగ్రహించి బుద్ధిని, మనస్సును నిలిపి ఉంచేదే యోగం. సమత్వం యోగముచ్యతే అనగా అన్ని సమయములలోనూ సమత్వ భావనను కలిగియుండటం యోగం. అందుకే ఇంద్రియాలకు వైరాగ్యాన్ని అలవరచాలని శ్రీకృష్ణుడు చెప్పారు. శరీరం నుంచి జీవాత్మ మరొక శరీరంలోకి ప్రవేశించినప్పుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమీ తీసుకుని వెళ్ళలేదు. వాయువు ఏ విధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని,
సుగంధాన్ని తీసుకుని వేరొక ప్రదేశానికి వెళ్తుందో, అదేవిధంగా ఆత్మ కర్మ ఫలాన్ని తప్ప మరేది ఈ ప్రపంచం నుండి గాని తన గృహం నుండి గాని తీసుకుని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువుల యందు భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మల వైపు దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు. ఒక గృహస్థునకు 3 మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకు వచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు, నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లు దాటి బయటకు రాను అన్నాడు. రెండవ మిత్రుడు, కోర్టు వరకు నీకు తోడు వస్తాను గాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు, నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు, రెండవ మిత్రుడు భార్య బంధుమిత్రులు, మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు. భగవద్గీతలో ప్రధానమైన యోగములు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము. వీటిలో కర్మయోగం అంటే ప్రతి వ్యక్తి తనకు నిర్దేశించిన పనిని నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్ధిగా చేయుట. దీపం ఉంది, అది నిలకడగా వెలుగుతుంది, ఇది కర్మ. వికర్మ అంటే ఆ దీపం నిలకడగా ఉండక పరిసర ప్రభావాలకు లోనై ఊగిసలాడటం. ఇకపోతే అకర్మ, నిలకడగా ఉన్నా లేకపోయినా జ్యోతి నుండి మనం పొందే వెలుగే అకర్మ. ఇదే ఆత్మ లక్షణం. కర్మణ్యే వ్యాధికరస్తే మా ఫలేష కాదచన, మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. కర్మలాచరించుటకు మాత్రమే స్వాతంత్ర్యము కలదు, కాని ఆ కర్మల వల్ల లభించే ఫలములందు నీకేమియూ జోక్యము లేదు. అట్లాగని నీ కర్మలాచరించటను మానరాదు. పనిచేయుటయే నీ ధర్మం, ఫలము ఈశ్వరాధీనము. ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్యాన్ని ఆచరించాలి. ఇక భక్తి యోగం అంటే భగవంతునితో తనను తాను నిశ్చల అనన్య భక్తితో అనుసంధానం చేసుకోవడమే. స్వలాభాపేక్ష భగవంతుని ప్రార్థించకుండా నిశ్చల నిర్మల మనస్సుతో భగవంతుణ్ణి సేవిస్తూ మనస వాచ కర్మన భగవంతునికి తనను తాను అర్పణ చేసుకోవడమే భక్తి యోగము. నిజమైన భక్తుడు సర్వ ప్రాణులయందు సమత్వం కలిగి ఉండటం, మిత్రత్వము, దయార్ధ హృదయము, అహంకార రహితము, సుఖదుఖాలయందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి ఉంటాడు. అంతేకాకుండా సహనశీలత్వం, సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై ఉండటం కూడా నిజమైన భక్తుని గుణాలు. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకునివాడే నిజమైన భక్తుడు. జ్ఞానయోగం అంటే నేనెవరిని, నేనెక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి పోతాను అని విచారణ సరిపి తనను తాను తెలుసుకోవడమే. ప్రతీదీ వ్యతిరేకముగా కనబడినా చూడగానే తెలుసుకునే నేర్పు, ఆత్మ సంబంధమైన వాస్తవం. జ్ఞానము లౌకికము, భౌతికము, ఆధ్యాత్మికము, దైవిక సంబంధమైన అని 2 రకములు. జ్ఞాన సంపాదనకు ముఖ్యంగా కావలసింది శ్రద్ధ మరియు అచంచల ఆత్మవిశ్వాసము, ఆసక్తి, స్థిరత్వము, నిశ్చయము కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ అంటే. రాజయోగమనగా ధ్యానం వలన అనగా ప్రత్యక్షానుభూతి వలన దివ్యత్వానుభూతి పొందుటకు సంబంధించినది రాజయోగము. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల మధ్యనున్న అవినాభావ సంబంధం. కర్మ అనేది చెట్టుకు పూచే పువ్వు వంటిదని, భక్తి ఆ పువ్వు నుండి ఉద్భవించే కాయ వంటిదని, జ్ఞానము పండిన పండు వంటిదని స్వామి వర్ణించారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా జరుగుతాయి. అయితే కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించుకోవాలనుకునే వారికి సర్వదా మనస్సు అడ్డంకులు కలిగిస్తూ ఉంటుంది. మనసు మానవుని బంధమునకు, ముక్తికి మూలం కాబట్టి దీనిని అదుపులో ఉంచుకొనవలను. ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా బుద్ధి ఉండాలి. బుద్ధిని అనుసరించాలి మనసు. మానవుడు మనసును ఆధీనంలో పెట్టుకుని వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుంది. భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ 4. గీతాబోధ ధర్మరాజుకి గాని భీష్మునికి గాని ఇతర ప్రముఖులెవరికీ బోధింపక అర్జునుడికే శ్రీకృష్ణుడు గీతాబోధ చేసెను. భీష్మునికి చెయ్యకపోవటానికి కారణమేమిటంటే న్యాయం,
ధర్మం పాండవుల పక్షాన ఉందని చెబుతూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్ధం చేశారు. ఆలోచనకు, చెప్పే మాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణ శుద్ధి లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమే కాని పూర్వతాపం లేదు. ఒక పని చేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవుల పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యవసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతా బోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్ధభూమిలోకి ప్రవేశించి తన వారినందరినీ చూచి, ఇంతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలం? త్రిలోకాధిపత్యం ఇచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతాబోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ధ హృదయం ఉన్న వారికే కలుగుతుంది. పరిశుద్ధ హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు. గీత నిత్య జీవితంలో ఏ విధంగా మనకు ఉపకరిస్తుంది? స్వామి ముఖ్యంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, సంశయాత్మ వినశ్యతి అని గీతలోని 2 శ్లోకాల గురించి చెబుతూ ఉంటారు. శ్రద్ధ గలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానానికైనా లౌకిక జ్ఞానానికైనా శ్రద్ధ చాలా అవసరం. అందువలన శ్రద్ధతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్ధతో నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని, ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. సంశయాత్మ వినశ్యతి, సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ధి సాధించలేడు. గురువాక్యం పైన, దైవం పైన నమ్మకం, శ్రద్ధ గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. ఇంతేకాక అద్వేష్ట సర్వభూతానాం, ఏ ప్రాణిని ద్వేషించవద్దు. అనుద్వేగకరం వాక్యం, ఎవరిని మాటలతో హింసించవద్దు. సంతుష్ట స్పతతం, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌచ్చ మిత్రేచ, శత్రువులను మిత్రులను ఒకే విధంగా చూడాలి. గౌరవ అగౌరవాలకు, సుఖ దుఃఖాలకు పొంగిపోక కుంగిపోక ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి ప్రాప్తులవుతారు. వంట చెయ్యటానికి ఒక అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించిన క్రమేపీ అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము. 2 పదాల్లో స్వామి గీతా సారాంశం: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాకి పాండవాశ్చవ కీమ కుర్వత సంజయ. శ్లోకములోని మొదటి పదము ధర్మ. గీతలోని చివరి శ్లోకము యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థ ధనుర్ధర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. చివరి శ్లోకములోని చివరి పదం మమ. మొదటిది ధర్మ, చివరిది మమ. ఈ 2 చెరిస్తే మమ ధర్మ అని గీత బోధించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ 5. భగవద్గీత పూర్వాపరాలు. భరతవంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు, పుట్టుగుడ్డి. ఆయన భార్య గాంధారి. పాండురాజు వీరుడు, అందుకే పాండురాజు హస్తినకు రాజయ్యాడు. పాండురాజుకు 2 భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు శాపవశాస్తు భార్య సంగమానికి దూరమయ్యాడు. భార్యలతో సహా అడవులకు వెళ్లాడు. దుర్వాసుని మంత్ర ప్రభావంతో కుంతికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అనే పుత్రుడు, మాద్రికి నకుల సహదేవులు అనే కుమారులు కలిగారు. హస్తినలో గాంధారికి సుయోధనుడు, దుశ్శాసనుడు సహా 100 మంది కుమారులు కలిగారు. పాండవులు సత్వగుణ సంహస్తులు, సహనశీలురు, ధర్మపరులు. 4 తమ్ముళ్ళు అన్నమాట జవదాటరు. తల్లి మాటకు కట్టుబడి వారు 5 పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధన, దుశ్శాసనుడు మొదలగు కౌరవులు మొదటి నుండి తమ దాయాదులు పాండవుల మీద ద్వేషం పెంచుకున్నారు. దుర్యోధనుడు పరమలోభి. ఎదుటివారి ఉన్నతిని చూచి సహించలేడు. అసూయ, ద్వేషము, దురభిమానము
గర్వము అతని సహజ లక్షణములు. తన మాటే చెల్లాలనే తత్వం, అంతా నాకే కావాలనే దురాశ. సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం కోసం పోరు మొదలైంది. రాజ్య విభజన జరిగింది. పాండవులకు ఎందుకు పనికిరాని ఖాండవప్రస్థం ఇచ్చారు. వారు దానిని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. రాజసూయ యాగం చేశారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. అది చూచి ఓర్వలేకపోయాడు సుయోధనుడు. వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. దానికి తన మేనమామ కుటిలుడు అయిన శకుని సాయం తీసుకున్నాడు. ద్యూత క్రీడకు పాండవులను ఆహ్వానించాడు. ఓడించాడు, అవమానించాడు. వారినే కాదు, వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించాడు. రాజ్యం అపహరించి అడవులకు పంపించాడు. అరణ్యవాసానంతరం పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగారు. ద్రుపద పురోహితుని శ్రీకృష్ణుని రాయబారం పంపాడు. అటు నుండి సంజయుని, ఉలూకుని రాయబారం పంపాడు. ఎవరి వాదన వారిది. చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి, కాని సూది మొన మోపినంత కూడా ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు. ఆ విధంగా యుద్ధం అనివార్యమయ్యింది. శ్రీకృష్ణుని సేనలు దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు. అర్జునుడికి సారథిగా ఉండటానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు. లోకంలో ఉన్న రాజులంతా రెండు పక్షాలుగా విడిపోయారు. పాండవులు వారి మిత్రపక్ష రాజుల సైన్యం 7 అక్షౌహీనులు అయితే, కౌరవులు వారి మిత్రరాజుల సైన్యం 11 అక్షౌహీనులు. కురు పాండవులకు యుద్ధం జరగబోతుంది అని తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూస్తావా, దివ్యదృష్టి ఇస్తాను అని అడిగాడు వ్యాసుడు. ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. అతడు తన కుమారులనే గుర్తుపట్టలేడు. ఇంకా పాండవ కుమారులను ఎలా గుర్తుపట్టగలడు? ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియదు. కాబట్టి ధృతరాష్ట్రునికి దివ్యదృష్టి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఈ విషయం దాచిపెట్టి అన్నదమ్ముల పోరు, వారి చావులు చూచి తట్టుకోలేను అన్నాడు గుడ్డిరాజు. యుద్ధ విశేషాలు చెబితే వినాలని ఉంది అని అన్నాడు. వ్యాసుడు ఆ పనికి సంజయుని నియమించాడు. సంజయునికి ఇతరుల మనసులలోకి దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి, ఎక్కడికైనా మనోవేగంతో పోయే శక్తి, యుద్ధరంగంలో తిరుగుతున్న ఎటువంటి అస్త్రశస్త్రములు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదించాడు. యుద్ధమంతా చూచి వచ్చి ధృతరాష్ట్రునికి చెప్పమని ఆదేశించాడు. సంజయుడు శిరసావహించాడు. సంజయుడు వెంటనే యుద్ధభూమికి వెళ్ళాడు. 10 రోజుల యుద్ధం చూచాడు. భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. ఆ విషయం చెబుదామని వ్యాసుడు ఇచ్చిన శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తినకు వచ్చాడు. ధృతరాష్ట్రునికి భీష్ముని అంపశయ్య గురించి చెప్పాడు. పెద్ద తండ్రి పతనం వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. తేరుకున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. ఆ అడగడంతోనే భగవద్గీత ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుని ప్రశ్న గీతలో మొట్టమొదటి శ్లోకం. మనమంతా కూడా గుడ్డివాళ్లమే. అజ్ఞానమనే అంధకారంలో పడి గుడ్డివాళ్ల మాదిరి కొట్టుకుంటున్నాం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? మనం ఇలా ఎందుకు ఉన్నాం? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు గీత చదవాలని, వినాలని జిజ్ఞాస కలుగుతుంది. గీతను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తే అర్జునుడితో పాటు విన్న సంజయుడు ధృతరాష్ట్రుడికి తాను విన్న గీతను పూసగుచ్చినట్టు చెప్పాడు. మనమందరం కూడా సంజయుడు లాంటి గురువు వద్ద నుండి గీతామృతాన్ని వీణుల విందుగా ఈ ఆడియో బుక్ ద్వారా పానం చేద్దాం. ఇంక భగవద్గీతలోకి ప్రవేశిద్దాము. ఎన్నెన్నో విశిష్టలతో కూడుకొన్న భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో కలుసుకుందాం.